ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. దేర్ ఈస్ నో మోర్ నెగిటివ్స్ చెప్పడానికి ఏమైనా ఆలోచన ఉందా అంటే నాకు తెలిసి సినిమా ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ డైరెక్టర్ ఎవరు అని అంటే బాహుబలి అమ్మ మొగుళ్ళ తయారైనాడు, జూనియర్ రాజమౌళి మాదిరి ఉన్నాడు. సున్నా అట్టు అందులో రాజమౌళి కూడా వస్తాడండి. రాజమౌళి ఒక వస్తాడు, 10 ఏళ్ళు మళ్ళీ తొక్కుతాడంట ప్రభాస్ గారి. ఇవన్నీ ఊర పిచ్చుక లేహ మాటలు ఎందుకన్నా. ఆ డైరెక్షన్ సినిమా అయితే ఎక్స్పీరియన్స్ అర్థమైందా? ఆ ఎక్స్పీరియన్స్ చూడు, నువ్వే చెప్తావు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది లేడుంది అంటే ఇక మినిమం 2 గంటల సినిమా అది. ఆ మాత్రం అట్లే ఉంటుంది. ఎక్కడ కూడా అసలు సినిమా తెలుసారా, నాకు తెలిసి మన నాగాశ్విన్ మరో మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు. హాయ్ నమస్తే అండి. ఇప్పుడే కల్కి సినిమా చూసాము, చాలా వండర్ఫుల్గా ఉంది కల్కి మూవీ. సో అసలు మొత్తం కూడా కల్కి అనే పదానికి అశ్విన్ గారు చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద ఆర్టిస్టులు నటించారు. ఎందుకంటే తమిళ్లో మన కమల్ హాసన్ గారు ఆర్టిస్టులు చేశారు. సో టోటల్గా ఏంటంటే ఫిలిం మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం కానీ, ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా వండర్ఫుల్గా చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిరేటువంటి కారులు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము. గాలిలో ఎగిరే కారులు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే మన బుజ్జి అనే వెహికల్ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ 4 యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటిని కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం ఎటువంటి పురాణాల్లో ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఇది 3 కాలాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం, ఇప్పుడు కలియుగ. సాఫ్ట్వేర్ కాదు కదా, నేను సాఫ్ట్వేర్ ని కాదు, హార్డ్వేర్. నువ్వు రాజమౌళి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలే. మళ్ళా మన ఆర్జీవి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలే. బుజ్జి ఎలా ఉంది? బుజ్జి బ్రహ్మాండంగా ఉంది. బుజ్జి క్యారెక్టర్ అందుకని అది సాఫ్ట్వేర్ కదా. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. సూపర్. ఓన్లీ నాగాశ్విన్, అర్థమైందా? నాగాశ్విన్ ని జూనియర్ రాజమౌళి అన్నా కూడా తప్పేం లేదు, అర్థమైందా? బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుళ్ళ తయారైనాడు సినిమాకి. సూపర్ సినిమా. నీకేమైనా గుడ్డు కావాలంటే ఆర్జీవిని అడుగు, అర్థమైందా? రైట్ పా. రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అలాగే బ్రహ్మానందం గారు ఇంకా ఉన్నారు కదా, ఏమంటారు అందరూ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తారు. అది కెమియో రోల్ అంటారు, అర్థమైందా? సర్పంచ్. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ టికెట్ పెట్టి సినిమా కొను, చూడు, తర్వాత చెప్తాను, అర్థమైందా? ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్ లో చాలా డల్ మూవీస్ వచ్చాయి, చాలా క్యారెక్టర్ లెస్ సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమా కొంచెం బెటర్ గా అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. ఆయన క్యారెక్టరైజేషన్, ఇంకోటి బుజ్జి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసిన తర్వాత. బట్ ఇంట్రడక్షన్ 10 minutes వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. తర్వాత కొంచెం స్లో అయినా కూడా మన ఇంటర్వెల్కి 10 minutes ఆ బ్యాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మనం చూడలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. నాకు మెయిన్గా ఆ లాస్ట్ 30 minutes ఆ సాంగ్ గూస్ బంప్స్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, అలా అనిపిస్తుంది. ఇందులో చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్కి పెట్టారేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది థియేటర్లో. ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆయన అంటే సలార్ సినిమా కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంట్రా ఇలా అయిపోయాడు, కొంచెం వాయిస్ కూడా సరిగా లేదు అనే వాళ్ళందరికీ ఒక గట్టి పంచ్ ఇది. ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాం స్క్రీన్ని. విజిల్ వేయాలి, అరవాలనే అంతలా అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనెస్ తగ్గింది తప్ప ఓవరాల్గా చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా బెటర్ మూవీ అనిపించింది.
సో థియేటర్కి వెళ్ళండి, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అనేది జస్ట్ సెకండ్ పార్ట్ కోసం పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుందన్న. సెకండ్ పార్ట్ కోసమే జస్ట్ లీడ్ తీసుకోవడానికి కొన్ని క్యారెక్టర్ ఫీల్ అయితే వస్తుంది. బట్ ఓవరాల్గా ఎంజాయ్ చేస్తామన్నా. థ్యాంక్ యూ. బాగుంది సినిమా, బాగుంది. సో లాస్ట్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ సూపర్. లాస్ట్ 10 minutes హైలైట్ ఉంటుంది. అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేము, సినిమా చూస్తూనే తెలుస్తుంది. అది షాకింగ్. ఆర్జీ ఒక చీటర్, ఇందులో ప్రభాస్ ఒక చీట్ చేసి ఎస్కేప్ అవుతాడు. సినిమా సూపర్ సినిమా. ట్యూషన్ ఎందుకు పంపించడం? మూవీ అయితే ఎక్సలెంట్. అసలు ఆ సీన్స్ అన్ని కొత్త చింపేశారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే అతని ఏజ్ కి కాస్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్. ప్రతి క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అసలు మ్యాడ్. నాగ్ అశ్విన్ హ్యాట్స్ ఆఫ్. నేను ఇంకేం చెప్పేదేం లేదు. హ్యాట్స్ ఆఫ్ లిటరల్ గా. ఇండస్ట్రీకి రాజమౌళి దొరికాడో లేదో తెలియదు కానీ ఒక నాగ్ అశ్విన్ మాత్రం గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. అవతార్ రేంజ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇండియన్ సినిమా ఇంకా డెవలప్ అవుతుంది. కానీ అసలు మ్యాడ్నెస్ మన సినిమా రేంజ్ కి అసలు మ్యాడ్. అసలు టీఎఫ్ఐ బాగుండాలి, మనం అంతా టీఎఫ్ఐ తో బాగుండాలి. వెళ్ళి చూడండి, సూపర్. బాగుంది సినిమా, బాగుంది. చెప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ బాగుందండి. బాగుందండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేరే హీరోస్ కూడా ఉండొచ్చు, చెప్పలేము, కానీ స్టోరీ మాత్రం బాగుందండి. చాలా బాగుందండి. చాలా చెప్పిన స్టార్ కాస్ట్ అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తారు. చాలా బాగుంది. క్లైమాక్స్ సూపర్. సూపర్ ఉంది. చాలా బాగుంది. సూపర్ ఉంది. అరాచకమైన సినిమా, చాలా బాగుంది. చెప్పాలంటే ఇంకో